హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ మెర్సిడీస్ బెంజ్ 200. దీని కంప్లీట్ రివ్యూని, నా 1 year డ్రైవ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ మెర్సిడీస్ బెంజ్ 200. దీని కంప్లీట్ రివ్యూని, నా 1 year డ్రైవ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మనం దీని కంప్లీట్ ఓవర్ వ్యూని చూద్దాం. ఫ్రంట్ నుండి మనం చూసుకున్నట్లయితే ఈ బెంజ్ లోగో అనేది మనకి వెరీ అట్రాక్టివ్గా ఒక రాయల్ లుక్ని అయితే మనకి ఇస్తుంది. ముందుగా మనం ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ కూడా పార్కింగ్ సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు. మన హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ లో మనకి డిఆర్ఎల్స్ అండ్ కనెక్టింగ్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇంకా టైర్ విషయానికి వస్తే 18 inches డైమండ్ కట్ అలాయ్ వీల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఆల్ వీల్స్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఓఆర్వీఎంస్ విత్ టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మన సైడ్ వ్యూ మనం చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ కలర్ లో ఈ స్టీల్ క్రోమ్ ఎలిమెంట్ అనేది మనకి బ్యూటిఫుల్ గా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. డోర్ ఓపెన్ హ్యాండిల్, ఈ డోర్ ఓపెన్ హ్యాండిల్ కి మనకి రిక్వెస్ట్ సెన్సార్ ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపించింది. ఈ కార్లో డ్రాబ్యాక్ ఇదే, ఈ కార్కి 50 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి ఇస్తున్నారు. ఇది ఓపెన్ చేయడం ఎలా అంటే వన్ టచ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే GLA 200 అని బ్యాడ్జింగ్ అయితే మనకి ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెంజ్ లోగో వెరీ అట్రాక్టివ్గా అయితే మనకు కనిపిస్తుంది. రేర్ వైపర్ విత్ డీఫాగర్ను కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాపప్ రేర్ కెమెరాను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కింద మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ సెన్సార్స్ కూడా మనకి ఇచ్చారు. ఈ కింద మనం లుక్ మనం చూసుకున్నట్లయితే ఒక స్పోర్ట్స్ కార్ లుక్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి మీరు చూడండి. మెర్సిడీస్లో మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్గా మనకి బూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కార్లో మనకి 400 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకి ఇచ్చారు. ఇక మనం ఇంటీరియర్ని కూడా మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కార్లో మొత్తం సాఫ్ట్ టచెస్ అయితే ఇచ్చారు. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అలర్ట్ లైట్ను కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్పీకర్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిక్కీ ఓపెన్ బటన్ అనేది మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి సీట్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే మనకైతే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వుడ్ ఫినిష్లో మనకి సిల్వర్ బటన్స్ అనేది వెరీ బ్యూటిఫుల్గా అయితే మనకు కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ లాక్ అండ్ లాక్ బటన్, డోర్ ఓపెన్ హ్యాండిల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓఆర్వీఎం కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఆల్ విండోస్ కంట్రోల్స్ అన్ని కూడాను వన్ టచ్ బటన్సే మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఈ లెదర్ ఫినిష్లో మనకి ఈ సిల్వర్ హ్యాండిల్ అనేది బ్యూటిఫుల్గా కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు. మనకి ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్ టచ్ హార్మ్ రెస్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి దీంట్లో స్పేస్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి 2 ఛార్జింగ్ పోర్ట్స్ని కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో అందరూ దీన్ని గేర్ రాడ్ అని అయితే అనుకుంటారు, కానీ ఇది గేర్ రాడ్ అయితే కాదు. గేర్ రాడ్ మనకు వచ్చేసి ఇక్కడ మనకి స్టీరింగ్ వీల్ కింద రైట్ సైడ్ అయితే మనకి గేర్ నాబ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్ప్లేని మనం కంట్రోల్ చేయడానికి అయితే మౌస్ టచ్ ప్యాడ్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 కప్ హోల్డర్స్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12 volts ఛార్జింగ్ సాకెట్ను కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ ఏసీ స్విచ్చెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిష్తో మిడిల్లో 3 ఏసీ వెంట్స్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో మనకి స్టార్ట్ బటన్ అండ్ ఆటో హోల్డ్ 2 బటన్స్ మనకు ఒక్కచోటే ప్రొవైడ్ చేశారు. మనకి కార్కు సంబంధించిన అన్ని సెట్టింగ్స్ కూడా మనకి డిస్ప్లేలోనే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
అయితే మ్యాప్ని ప్రొవైడ్ చేశారు. హ్యాండ్రెడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లేని కూడా మనకి ఈ కార్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సీట్ మసాజర్ని కూడా మనకైతే ఈ కార్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాంబియంట్ లైట్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే 69 కలర్స్లో మనం యాంబియన్స్ లైట్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ కార్లో మనం ఎక్కడ చూసుకున్నా కానీ మనకైతే సాఫ్ట్ టచెస్ అయితే మనకి ఇచ్చారు. మొత్తం సాఫ్ట్ టచెస్ అనేది చెప్పుకోవచ్చు. ఈ బ్లాక్ ఎలిమెంట్లో మనకి వుడ్ ఫినిష్ అనేది వెరీ అట్రాక్టివ్గా కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఐఆర్విఎంని ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో మనకి లెవెల్ 2 అడాస్ని కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి సన్ రూఫ్ కంట్రోల్స్ మనకైతే ఇక్కడ ఇచ్చారు. మనకి సన్ రూఫ్ అనేది సగం మాత్రమే ఓపెన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి మూన్ రూఫ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనకి బ్యాక్ పెయిన్ రాకుండా బ్యాక్ బోన్ సపోర్ట్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. దాని అడ్జస్ట్మెంట్ బటన్ అయితే మనకి ఇక్కడ ఉంది. ఇక మనం బ్యాక్ సీట్ కంఫర్ట్ గురించి మనం చూసుకోవాలంటే హెడ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ అండర్ థై సపోర్ట్ కానీ చాలా చాలా సఫిషియెంట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముగ్గురు ప్యాసింజర్స్ అయితే ఈజీగా కంఫర్ట్గా ట్రావెల్ చేయవచ్చు. ఇక్కడ మనకి మిడిల్ ప్యాసింజర్ కి ఇక్కడ హంప్ ఉండడం వల్ల కొంచెం డిస్కంఫర్ట్ గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా 2 ఏసీ వెంట్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 2 సీ టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో మనకి 9 స్పీకర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బేస్ అయితే చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ఇంజన్ విషయానికి వస్తే దీని ఇంజన్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఇంజన్ అయితే వెరీ అగ్రెసివ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎంత అగ్రెసివ్ అంటే జస్ట్ 6 సెకండ్స్లోనే 100కి అయితే రీచ్ అయిపోతుంది. దీన్ని మనం డ్రైవింగ్లో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ కార్లో మనం సేఫ్టీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే 9 ఎయిర్ బ్యాగ్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఏబిఎస్, ఈబిడి, ఎయిర్ మానిటర్ సిస్టమ్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా ఈ కార్ మైలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇది 19 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. 70 to 80 స్పీడ్లో అయితే 19 నుండి 20 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. అదే 80 నుండి 120 వరకు అయితే 12 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. 150 క్రాస్ అయిన దగ్గర నుండి మనం మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకి మైలేజ్ వచ్చేసి అప్పుడు ఈ 7 or 8 వరకు అయితే ఇస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మెర్సిడీస్ బెంజ్ GLA 200 రివ్యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.